మీడియా సమావేశాలు పెట్టి కామెడీ పండిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించకపోగా అది వారి వ్యక్తిగత కారణాలతోటి చనిపోయారని ఒక అబద్ధపు ప్రచారం చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదు. తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులు, ఇంటెలెక్చువల్స్ దీని మీద మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండని ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ముందుకు రావాలని మీ అందరినీ కూడా కోరుతున్నాం. కొన్ని మీడియా వ్యవస్థల్ని, కొన్ని మీడియా సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అదే పనిగా దాడులు చేస్తూ ఆ దాడులను బయటకు రానివ్వకుండా, ఆ దాడుల్ని బయట ప్రజలకి చేరనివ్వకుండా వారి యొక్క మీడియా వ్యవస్థల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా నార్మల్ మీడియా వ్యవస్థలన్నీ కూడా ఖండించాలి, చూపించాలి. నాయకుల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, ఎవరు మాట్లాడితే వారి మీద దాడులు చేయడం వారి విధానంగా మార్చుకొని భయభ్రాంతులకి గురి చేసి వారి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేదే వారి ఆలోచన. కాబట్టి అలాంటి దోపిడీకి అడ్డుగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ఎండగడుతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో ధర్నా కార్యక్రమం ఢిల్లీలో కూడా చేసి జాతీయ మీడియాలో, దేశంలో కూడా దీని మీద చర్చ జరిగే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై జగన్. లేదండి సరే వెళ్ళిపోతారా.